ఇది ఇట్లా ఉంటే ఒక ఈ మధ్య మనం చూస్తున్నాం అంటే ఆ అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళ మీద మనసు బారేసుకొని లేదంటే వివాహేతర సంబంధాలకు అడ్డంగా ఉన్నారని చెప్పేసి భార్యలను చంపే భర్తలు, సుపారీలు ఇచ్చి భర్తలను చంపించే భార్యలు అది చూసినాం. కానీ ఇక్కడ ఒక మనం వార్త చూడొచ్చు, భార్య బండి మీద నుంచి పడి చనిపోయిందని చెప్పేసి తట్టుకోలేక, భార్య చచ్చిపోయిన వార్తని ఆ విషయాన్ని తట్టుకోలేక ఆయన కూడా అంటే 10 రోజులకే యాసిడ్ తాగేసి చచ్చిపోయింది. ఘటన ఒకసారి చూద్దాం. ఏడాది క్రితం 7 అడుగుల బంధంతో ఒక్కటయ్యారు. భార్య గర్భం దాల్చడంతో ఇటీవలే బంధువుల సమక్షంలో సంబరంగా సీమంతం జరుపుకున్నారు. అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు భార్యను కబలించగా ఆమె మృతిని తట్టుకోలేక భర్త సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది. ఇక డీటెయిల్స్లోకి పోతే బిచ్కుందకు చెందిన మంగళి సునీల్ గత ఏడాదిలకు పెళ్లి అయిందట. జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రస్తుతం 5 నెలల గర్భిణి. ఈ నెల 14 తారీఖు నాడు బిచ్కుందల సీమంతం కూడా చేశారు. అనంతరం జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చారు. శుక్రవారం ఉదయం బిచ్కుందకు తీసుకొచ్చేందుకు భర్త సునీల్ వెళ్లారు. భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బిచ్కుంద శివార్లోని పెద్దమేశం గుడి వద్ద వాహనం వేగం కారణంగా జ్యోతి జారి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్లో బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురా ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అయితే విగత జీవిగా మారిన భార్యను చూసి తీవ్ర మనోవేదనకు గురైన సునీల్ బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తాగారు. బయటకు వచ్చి వాంతులు చేసుకోగా హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతే శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలుమొగల కుటుంబాలతో మృతితో 2 కుటుంబాల్లో విషాదం. ఏడాది క్రితం పెళ్ళయింది. ఆమె భార్య గర్భం దాల్చింది. మంచిగా ఆ సీమంతం దావత్ అది చేసిరు. తల్లిగారింటికి ఆడ చేస్తారు కదా, ఆడనే ఉంది. ఆమె తీసుకొచ్చి వెళ్ళి మళ్ళీ తన సొంత ఇంటికి తీసుకొచ్చుకొని వచ్చే క్రమంలో బండి మీద వస్తుంటే ఏంటంటే ఓవర్ స్పీడ్. దీనికి రీజన్ ఏంటంటే మొత్తం ఓవర్ స్పీడ్ వల్ల ఆ టర్నింగ్లో కావచ్చు ఆమె బైక్ నుంచి అదుపు తప్పి పట్టుకుందో పట్టుకోలేదో, లేక బైకే కొంచెం ఇట్లా వంగిందో స్కిట్ అయిందో తెలియదు. బండి మించి కింద పడి తలకు గాయమైంది. హాస్పిటల్ తీసుకుపోతుంటేనే ప్రాణాలు పోయినాయి. ఇక ఏమంటారు పంచనామా గించనామా వేసి ఇంటికి వచ్చినాక ఇక అంటే ఏడాది కాలం ఒకటే సంవత్సరం అంటే ఇంకా వాళ్ళ మధ్యలో ప్రేమానుబంధాలు ఇంకా అదంతా కూడా ఇంకా ఇది కాలే, బాండింగ్ ఇంకెక్కువ కాలే. అయినప్పటికీ ఆ మనసులు కలిసిపోయినాయి. ఎంత ప్రేమిస్తే ఇక తన భార్య మృతిని తట్టుకోలేక మృతదేహాన్ని ఆమె చచ్చిపోయిన శవం అట్లా చూస్తూ ఉండలేక తట్టుకోలేక ఈయన కూడా బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తాగిందంట. పట్ అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోయి ఆ ట్రీట్మెంట్ చేపిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించింది. ఆయన కూడా చచ్చిపోయిండు. అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ అంటే తను లేకపోతే నేను లేను, తను విడిచిపెట్టి ఉండలేను అనే ఇదైతే దీనికన్నా ముందు ఆ బండి మీద వచ్చే క్రమంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా వస్తే ఆమె ప్రాణాలు ఉండేవి, ఆ ప్రమాదం జరగకపోయేది, ఆమె చచ్చిపోకుండా ఉండేది, ఆయన కూడా ఉండేవాడు. వాళ్ళకు రేపో మాపో 12 బిడ్డ పుట్టి ఒక సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు చిన్న అతివేగం అనే చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను మింగింది. ఆ కడుపులో పసిపిండం కూడా ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యము నోచుకోలేదు. సో ఇట్లాంటివన్నీ కొంత ఏమంటారు బాధ కలిగిస్తూ ఉంటే ఇలాంటిదే ఇంకో వార్త కూడా అదేకంటే వాళ్ళ వైఫ్ చనిపోయిందని చెప్పేసి తట్టుకోలేక ఆయన కూడా సూసైడ్ చేసేసుకున్నాడు. చూపిస్తా అది కూడా ఎక్కడో సూసైడ్ చేసుకున్నాడు.